సో కమింగ్ టు హోమియోపతి మెడిసిన్స్ సార్, అంటే లోపల ఉన్న ప్రాబ్లమ్ ని హోమియోపతి మెడిసిన్ వేసుకుంటే అది పెంచి తగ్గిస్తుంది అని అంటారు. అంటే రూట్స్ నుంచి దాన్ని ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటూ వస్తుంది అంటారు కదా. సో ఇప్పుడు నిజంగా ఒకవేళ హెచ్ఎంపీవి అటాక్ అయిన వాళ్ళు ఆ మెడిసిన్స్ వేసుకున్నాక అది ఇంకా పెరిగింది అనుకోండి, సో అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? సైకలాజికల్ గా ఇది వేసుకోవడం వల్ల పెరిగిపోయింది కదా, తగ్గలేదు అని ఇంగ్లీష్ మెడిసిన్స్ కి కన్వర్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరైతే ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? అది యాక్చువల్గా ఏంటంటే అది ఒక అపోహ. హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే ఫస్ట్ ఎక్కువ తక్కువ అవడము అనేది ఇట్స్ రాంగ్ థింగ్. అది దేంట్లో అంటే స్కిన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్ జనరల్ గా ఏదైనా ఎగ్జిమా గానీ ఏమైనా వచ్చినప్పుడు జనరల్ గా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయింట్మెంట్స్ అవి ఇస్తారు. సో ఆయింట్మెంట్స్ కంటిన్యూగా వాడినప్పుడు ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ ఏదైతే మనకి స్కిన్ మీద ఉంటుందో అది సప్రెస్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది పైన. బట్ ఆ ఇన్ఫెక్షన్ ఏమవుతుంది, ఇంటర్నల్ గా వెళ్ళిపోతుంది. సో క్రానిక్ గా రెగ్యులర్ గా వాడిన వాళ్ళకి ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ మొత్తం లంగ్స్ కి వెళ్తుంది. సో అది ఏమైంది, ఇన్ఫెక్షన్ లంగ్స్ లోకి వస్తుంది. అప్పుడు మేము క్లియర్ గా చెప్తాం, మీకు ఈ ఆయాసము ఇవన్నీ తగ్గాలి అంటే మేము ఇచ్చిన దాంతో ఇన్ఫెక్షన్ మళ్ళీ స్కిన్ మీదకి వస్తుంది. సో స్కిన్ అనేది ఏదైతే ఉందో అగ్రవేట్ అవుతుంది, అంటే అంతకుముందు ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ బయటకు వస్తుంది.